ఆయన ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన ఏం చేశారు, ఇదివరకు ఎట్లా ఉండేది, కట్ట ఇట్లా ఉంటది, గెస్ట్ హౌస్ ఇక్కడ ఉండేది, ఈ మధ్యలో గ్యాప్ ఉండేది. అప్పుడు వరద నీరు వస్తే చుట్టుముట్టుద్ది. బాబు గారు అందులోకి రావడం వచ్చేసాక ఈ రెండింటి మధ్యన గ్యాప్ పూడ్చేశారు సిమెంట్, పక్కా కాంక్రీట్ సిమెంట్ తో. అట్లాగే గెస్ట్ హౌస్ కి బ్యాక్ సైడ్ కృష్ణానదికి డౌన్ ఉంటది, కృష్ణానది అంతా ఖాళీగా ఉంటది, ఆ నీళ్లు పైకి వచ్చాయి ఇదివరకు. అక్కడ కూడా సిమెంట్ తో ఆ పై దాకా కట్టేశారు. కాబట్టి బాబు గారి ఇంటిని టచ్ అవడం అంటే కట్టను టచ్ అయినట్టు, కట్టను టచ్ అయినట్టు. కాబట్టి అక్కడ టచ్ కాకపోయి ఉండొచ్చు, లేదా దాంట్లో ఏ సెల్లార్ లాంటిదో ఉంటే అందులోకి వెళ్ళి ఉండాలి నీళ్ళు. సెల్లార్ ఉందో లేదో మనకు తెలియదు, ఉండకపోవచ్చు అనుకుంటాను. ఎందుకంటే భద్రతా కారణాల రీత్యా కూడా అంగీకరించరు సీఎం ఉన్నప్పుడు. చంద్రబాబు గారు ఒకటే ఏంటంటే లోపలల్లా అక్కడ మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసినాయి అంటే ఆటోమేటిక్ గా అదంతా నీళ్ళు వచ్చేసినట్టే బాబు గారి ఇంటికి. అయితే బుడమేరికి దానికి సంబంధం లే. అదే కదా ఇక్కడ ఎందుకు ఈ గొడవ అంతా వచ్చిందంటే నాకు తెలిసి అంటే ఒకటి కలగాపలకంగా మాట్లాడడం వల్ల వచ్చింది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే బుడమేరు వాటరు ప్రభుత్వ యంత్రాంగపు అసమర్థతకి సజీవ సాక్ష్యం. ఇరిగేషన్, మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీసుల మధ్య సమన్వయ లోపం. 4 మంత్రులు బాధ్యత వహించాలి, 4 అధికారులు బాధ్యత వహించాలి. అది వేరు, ఆ ఇన్సిడెంట్ వేరు, ఆ వెలగలే